ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, నేటి దినాన మన మధ్యలో మరి దేవుని యొక్క వాక్య పరిచర్య చేసే నిమిత్తమై సహోదరులు మరి రిచర్డ్ మసీ గారు, వారు ఎంతో కాలం నుంచి ప్రభు యొక్క సేవలో ఉన్నారు. వారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంటున్నారు. వారు ఈ దినాన మనకు ఆరాధన వర్తమానాన్ని వారు మనకి అందిస్తారు. I hand over the session to Brother Richard Masi. Thank you very much. Praise the Lord. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. I am so happy that in this way I can reach to you all through this message on worship. ఈ యొక్క ఆరాధన సందేశం ద్వారా మరి మిమ్మల్ని చేరుకునే దానికి ఈ విధంగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంకై ప్రభుకు వందనాస్తున్నై ఉంటున్నాను. It's a great joy, pleasure and honor to worship our great God. మన యొక్క గొప్ప దేవుణ్ణి ఆరాధించడం అనేది అది గొప్ప ఘనత అంత మాత్రమే కాకుండా అది గొప్ప ఆధిక్యత, సంతోషంగా కూడా అది ఉంటూ ఉంది. He is highly exalted God. ఆయన ఎంతో హెచ్చింపబడినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. He is holy, righteous and faithful. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. He is also merciful God. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. He is true and a living God. ఆయన జీవం కలిగినటువంటి సజీవుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. He is self-sacrificing and self-giving God. ఆయన త్యాగ పూరితుడైనటువంటి దేవుడు, తనను తాను మనకు అప్పగించుకునే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. He sacrificed himself and he gave himself on the cross of Calvary in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో కల్వరి శిలువ మీద తనను తాను అప్పగించుకున్నటువంటి వాడిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. As we come to worship God on this Lord's Day, ఈ ప్రభు దినమున ఆయన ఆరాధించే దాని కొరకై మనం వస్తూ ఉండగా let's remind ourselves what God has done with our sins. ప్రభు మన పాపముల విషయంలో ఆయన ఏం చేశాడో అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. When we repented from our sins and believed on Lord Jesus Christ. మన పాపముల విషయంలో మనం పశ్చాత్తాప పడినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుందాం. Let's stand, kneel down, fall prostrate or remain seated as might be convenient to us according to our age and physical condition in his presence. ఆయన యొక్క సన్నిధిలో మనము లేచి నిలబడవచ్చు, మోకరించవచ్చు, సాగిల పడవచ్చు, మన యొక్క వయసును బట్టి, పరిస్థితిని బట్టి కూర్చోవచ్చు. అట్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. Let's offer him our praises and worship and thanksgiving joyfully in spirit and in truth. ఆత్మతో సత్యముతో మన యొక్క ఆరాధనను, మన యొక్క స్తుతిని, మన యొక్క కృతజ్ఞతలను ఆయనకు మనం తెలియజేద్దాం. Let's be thanksgiving to God as the wise men did who came to worship the newborn King, Lord Jesus Christ. మరి ఆ రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి ఆ యొక్క జ్ఞానులు సాగిలపడి ఆరాధించినట్టుగా మనం కూడా మన ప్రభువును ఆరాధిద్దాం. So let's remind ourselves what God has done for us on the cross of Calvary. కల్వరి శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై ఏం చేశారో అన్నటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. In his grace and mercy. ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కనికరములో ఆయన చేసినటువంటి మేలు. Grace and mercy means we did not deserve what he has done for us. మరి కృపా కనికరాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మనకు చేసినటువంటి దానికి మనం యోగ్యులం కాదు, పాత్రులము కాదు అని అర్థం. There are 7 things which he has done for us on the cross. కల్వరి శిలువలో ఆయన మరొకరికై 7 విషయాలు జరిగించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. And we can use all these things in our praise and worship of God. వీటన్నిటిని కూడా దేవుని స్తుతించి ఆరాధించడంలో మనం వాడవచ్చు. Number 1, he has forgiven us our sins. మొట్టమొదటి విషయానికి వచ్చినట్లయితే ఆయన మన పాపములను క్షమించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. There is no one who can say, I have never sinned. ఎవరు కూడా నేను పాపం చేయలేదు అని చెప్పలేరు. Even the best of us
the most holy, the most righteous people also have committed sins. ఎందుకంటే మనలో శ్రేష్టమైనటువంటి వారు, అతి పరిశుద్ధులైనటువంటిగా మనం పరిగణించేవారు, నీతిమంతులుగా పరిగణింపబడేవారు అందరూ కూడా పాపులే. So the first thing that we can worship God for or thank Him for, He has forgiven us our sins. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయనకి ఎందుకు వందనాలు స్తుతులు చెల్లించాలి అని అంటే మన పాపములను ఆయన క్షమించినటువంటి వాడుగా ఉంటున్నాడు. Nobody could forgive us our sins. ఎవరు కూడా మన పాపములను క్షమించలేక ఉంటున్నారు. But God could forgive. అయితే దేవుడు మన పాపములను క్షమించినటువంటి వాడుగా ఉంటున్నాడు. We read in 1 John chapter 1 and verse 9. మనం చూస్తే 1 యోహాను 1:9 మనం చదువుతూ ఉంటున్నాం. If we confess our sins, He is faithful and righteous to forgive us our sins. మన పాపమును మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేయునని మనం చదువుతూ ఉన్నాం. And to cleanse us from all our unrighteousness. కాబట్టి ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి కూడా ఆయన మనల్ని శుభ్రపరిచేవాడు, పవిత్రపరిచేవాడు. So when we confess our sins to God in all honesty and integrity, He, number one, forgives us. మొట్టమొదటిగా యథార్థంగా ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించేవాడుగా ఉంటున్నాడు. By sinning, we have become guilty of God. పాపం చేయటం ద్వారా దేవుని ఎదుట మనం దోషులైపోయినాం. So only He can forgive, because every sin is against Him first of all. ఎందుకంటే ప్రతి పాపం కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం కాబట్టి దేవుడే మన పాపమును క్షమించగలిగిన వాడు. So when we confess our sins in all humility and brokenness, number one, He forgives us our sins. కాబట్టి మనము ఎంతో విరిగి నలిగినటువంటి మనసుతో మన యొక్క పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించేవాడుగా ఉంటున్నాడు. But forgiveness is only one part. అయితే క్షమాపణ పొందుట అనేది అది ఒక భాగం మాత్రమే. Second part is He cleanses us from all our unrighteousness. రెండవ విషయం ఏంటంటే ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి కూడా ఆయన మనల్ని కడిగేవాడుగా ఉంటా ఉన్నాడు. So the need of a sinner is twofold. కాబట్టి పాపి యొక్క అవసరత ఏంటో తెలుసా? రెండంతలుగా ఉంటూ ఉంది. Number one, he needs forgiveness. మొట్టమొదటిది ఏంటంటే వానికి పాప క్షమాపణ అవసరము. Number two, he needs cleansing. రెండవదిగా చూసినట్లయితే పవిత్రపరచబడటం అవసరము. So who can worship God? కాబట్టి ఎవరు ప్రభుని ఆరాధించగలుగుతారు అని అంటే Self-righteous people స్వనీతి పరులా or those who are forgiven and cleansed? లేకపోతే క్షమించబడి పవిత్రపరచబడినటువంటి వారా? I trust all of us who have come to worship God this Lord's Day morning. నేనేమనుకుంటున్నానంటే నేను నమ్ముతున్నాను ఈ దినమున ప్రభువును ఆరాధించడానికి కొరకే ఉదయకాలమున వచ్చినటువంటి వారందరూ కూడా We have experienced His forgiveness and we have experienced His cleansing. ఆయన యొక్క మరి పాప క్షమాపణను ఆయన పవిత్రపరిచే పరిస్థితిని మనం పొందుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. In Psalm 103 and verse 3, అందుకనే కీర్తన గ్రంథం 103:3 మనం చూసినట్లయితే we read who pardons all our iniquities, అక్కడ who ఏమని heals all your diseases. అక్కడ ఏమని చెప్పబడతా ఉంది అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్తూ ఉన్నాడు. Now, according to this verse, God does two things. మరి ఈ వచన ప్రకారంగా దేవుడు రెండు విషయాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. Number one, He forgives all our iniquities. మొట్టమొదటిగా చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని మనం చూస్తూ ఉన్నాం. And He heals all our diseases. రెండవదిగా చూసినట్లయితే నీ సంకటములన్నిటినీ లేకపోతే నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు అని మనం చదువుతా ఉన్నాం. Notice here that before healing comes forgiveness. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మరి స్వస్థతకు మునుపు ఏమొస్తుందంటే క్షమాపణ వస్తుంది. Only a forgiven person can really be healed.
మరి క్షమింపబడినటువంటి వాడే నిజముగా స్వస్థపరచబడగలుగుతాడు. Otherwise, even if he is healed but not forgiven, he will go to hell. మరి ఒకవేళ స్వస్థపరచబడినా పాప క్షమాపణ లేకపోతే నరకానికే వెళ్తాడు. So, number one, what God does is he forgives us all our sins. కాబట్టి ప్రభు మన జీవితాల్లో మొట్టమొదటి చేసేది అంటే మన పాపములన్నిటిని ఆయన క్షమించువాడు. I want to give here my testimony. ఈ సందర్భంలో నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. I hope you have got my name. I am Richard Masih. నా పేరు మీకు తెలుసు కదా, నా పేరు రిచర్డ్ మసీ. I was born in North India. నేను ఉత్తర భారతదేశంలో జన్మించాను. In Lucknow, to be exact. Lucknow is the capital city of Uttar Pradesh. నేను లక్నోలో అంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాజధానిలో అది రాజధాని, అక్కడ నేను జన్మించాను. I was born in a Christian family. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. My father died before my birth. నేను పుట్టక ముందే మా నాన్నగారు చనిపోయారు. There were two sisters, they also died before my birth. మరి నాకు ఇద్దరు సహోదరులు ఉండినారు, వారు నేను పుట్టక ముందే చనిపోయారు. So I never saw my father and I never saw my sisters. కాబట్టి నా తండ్రిని నేను చూడలేదు, మా అక్కలను కూడా నేను చూడలేదు. My mother brought me up. మా తల్లి గారు నన్ను పెంచారు. Even though I saw her reading her Bible and praying every day, నేను ఆమె బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అది ప్రతి దినం కూడా నేను చూస్తూ ఉన్నప్పటికీ there was no desire in my heart to read the Bible or to pray. బైబిల్ చదవాలనే ఆశ కానీ ప్రార్థన చేయాలన్నటువంటి కోరిక కానీ లేవు. I went to church with her. మా అమ్మతోటి నేను చర్చికి వెళ్ళాను. But whatever happened there, I was not bothered. అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలు నేను పట్టించుకునేవాడిని కాదు. I never listened to what the pastor was preaching. ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో అది మనస్కరించేవాడిని కాదు. So one day, a preacher from outside came to our place where I was there that time. ఒకరోజు మరి నేనున్నటువంటి స్థలములో ఒక బోధకుడు అక్కడికి వచ్చాడు. He started a small team of people and went to village preaching. ఆయన ఒక చిన్న గుంపుతోటి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తీసుకుని వెళ్తూ ఉండేవాడు. Since I was all alone at home, so whenever I was free, I also went with them. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. There people used to give their testimonies. అక్కడ వాళ్ళు ఆ గుంపులో ఉన్నటువంటి వారు వారి సాక్ష్యాలు చెప్తుండేవాళ్ళు. I was a great sinner. నేను గొప్ప పాపినని వాళ్ళు అన్నారు. I was a drunkard. నేను తాగుబోతుని. I was a smoker. నేను ధూమపానం చేసేవాడిని. I was an adulterer. నేను ఒక వ్యభిచారం చేసేవాడిని. And so many sins they used to describe what they did. సో కాబట్టి వాళ్ళు ఇట్లా ఈ పాపాలన్నీ గురించి వాళ్ళు వివరిస్తూ ఉండేవాళ్ళు. And then how God forgave them in the name of Lord Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారి యొక్క నామంలో దేవుడు వారిని ఎట్లా క్షమించాడా ఇన్ని పాపాలు చేసినా అనేవి వారు తమ సాక్ష్యంలో చెప్పారు. So one day the leader asked me, Richard, you also give your testimony. ఒకరోజు ఆ నాయకుడు నాకు చెప్పాడు, రిచర్డ్ నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పాయా అని అన్నాడు. I said, brother, what testimony shall I give? These people have been great sinners. అయ్యా నేను ఏం సాక్ష్యం చెప్తాను, ఈ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పాపుల్లాగా ఉన్నారు. They have committed heinous sins. వాళ్ళు ఎంతో ఘోరమైన పాపాలు చేసినట్టుగా ఉన్నారు. And God has forgiven them. దేవుడు వారిని క్షమించాడు. I have not done any of those sins. నేను వాళ్ళు చేసిన పాపాలు నేనేం చేయలేదు. So God has done nothing for me. కాబట్టి దేవుడు నాకు ఏం చేయలేదు అన్నాను. So what testimony shall I give now? ఏమి సాక్ష్యం చెప్పగలనండి నేను అని అన్నాను. See, I never considered myself a sinner. నేను ఎప్పుడు కూడా ఒక పాపినని నా గురించి నేను ఆలోచన చేయలే. I was a good boy. నేను మంచి అబ్బాయిగా ఉన్నాను. I don't know what the preacher thought about me at that time. మరి అప్పుడు ఆ బోధకుడు నేను ఈ మాట చెప్తే నా గురించి ఏమనుకున్నాడో నాకే తెలియదు కానీ I might have been 16, 17 years old. నేను 16, 17
సంవత్సరాల వయసులో ఉన్నాను. So he took me to a youth camp in summer. ఆయన ఒక యూత్ క్యాంప్ కి నన్ను వేసవి కాలం సెలవుల్లో తీసుకువెళ్ళాడు. There I understood the sins are of two types. అక్కడ నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే పాపాలు రెండు రకాలుగా అర్థం చేసుకున్నాను. Sin of omission and sin of commission. ఒకటి ఏంటంటే మరి ఉల్లంఘించే పాపము ఒకటైతే, రెండవది ఏంటంటే చెయ్యాల్సింది చేయకుండా ఉండటం, రెండు రకాలు. Now what these people were describing was sin of commission, what they did. వీళ్ళు చెప్పినటువంటి పాపాలన్నీ ఆ సాక్ష్యాలు పంచుకున్నారని చెప్పాను కదా. వాళ్ళు ఏం చెప్పారంటే ఏమేమి చేశామో, ఏమేమి ఉల్లంఘించామో, ఆజ్ఞలను ఉల్లంఘించామో అనే రకానికి చెందినటువంటి పాపాలవి. Since I have never done all these things, I am not a sinner. నేను అనుకున్నాను నేను ఇవన్నీ చేయలేదు కదా, నేను పాపిని కాదు అని అనుకున్నాను. But second type of sin is sin of omission. రెండవ రకమైనటువంటి పాపం ఏంటంటే చెయ్యాల్సింది చేయకుండా ఉండటం. Which I should have done, I have not done. మరి చేసి ఉండాల్సింది కానీ చేయలేదు. Sometimes we think, okay, I have not done this or this, so I am okay now. కాబట్టి నేను ఇవన్నీ చేయలేదు కాబట్టి నేను బాగున్నాను అని అనుకున్నాను. Say, Bible says the greatest commandment in the Old Testament is to love God with all our heart, mind, soul and strength. బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని ఆజ్ఞల్లో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ ప్రభువైనటువంటి దేవుణ్ణి సేవించండి అని చెప్తూ ఉన్నాడు. Now, which one of us can say I have loved God with all my heart and mind and soul and strength? మరి చెప్పాలంటే ప్రియులారా, మనలో ఎవరు గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా నేను నా ప్రభువుని నా పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతాం? We all are a failure there. మనం అందరం కూడా ఆ విషయంలో తప్పిపోయిన వారమే. That is the sin of omission. What I should have done, I have not done. అది ఏంటంటే చెయ్యాల్సింది చేయలేకుండా ఉండే పరిస్థితి, అది నా పాపంగా నేను గమనించాను. Then it's written, you should love your neighbor as yourself. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది ఏంటంటే నీ పొరుగువాణ్ణి నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. Which one of us has loved our neighbor as ourselves? మనలో ఎవరైనా సరే మన పొరుగువాణ్ణి మనలాగా ప్రేమించగలిగాం చెప్పండి? None of us. ఎవరు ప్రేమించలేదు. So that also is sin of omission. అది కూడా చెయ్యాల్సినటువంటిది చేయలేకపోయింది. So in that camp I realized, even though I am not conscious of doing sin of commission, but I am conscious of doing sin of omission. అప్పుడు నేను గుర్తెరిగాను ఏంటంటే మరి ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేయలేకపోయినప్పటికీ ఏదైతే చెయ్యాలని కొరబడుతున్నానో దాన్ని చేయలేక నేను పాపినయ్యానని గుర్తెరిగాను. I am reminded of the story of a little boy. ఒక చిన్న అబ్బాయి గురించినటువంటి కథ నాకు జ్ఞాపకం వస్తా ఉంది. He was a naughty boy. చాలా అల్లరివాడు వాడు. Every day he used to get beatings in the class by the teacher. ఆ టీచరు ఎప్పుడు కూడా అబ్బాయిని క్లాసులో కొడుతూ ఉండేవాడు. So one day he went to the teacher. ఒకరోజు టీచర్ దగ్గరికి వెళ్ళాడు. And said, ma'am, you always, every day you beat me because I do something or the other mischievous things. టీచర్ గారు ప్రతిరోజు నన్ను మీరు కొడతారు ఎందుకంటే నేను ఏదో ఒక చిల్లర పనులు చేస్తా ఉంటానని. But will you also beat me for what I have not done? అయితే నేను ఏమి చేయలేదో దానికి కూడా మీరు నన్ను కొడతారా అని అన్నాడు. The teacher was very much touched. అప్పుడు ఆ టీచర్ గారి హృదయానికి ఆ మాట తాకింది. So the boy said, teacher, I have not done my homework. అప్పుడు అబ్బాయి అన్నాడు, టీచర్ గారు నేను నా హోంవర్క్ చేయలేదు. Now do you think he needed beatings or not? మరి మీకేమనిపిస్తుంది, ఆ అబ్బాయికి దెబ్బలు కొట్టాలా కొట్టకూడదా? He has not done something wrong as such. మరి తప్పేం చేయలేదు కానీ but what he should have done he did not do. అంటే ఏది చెయ్యాలో అది చేయలేదు. So in that camp I understood that I am a sinner. కాబట్టి ఆ కోణంలో నేను ఆ కోవకు చెందినటువంటి పాపిగా నన్ను నేను గుర్తిరిగాను. That was 1965. అది 1965వ సంవత్సరం. In that camp I repented from my sins. ఆ క్యాంపులో నా పాపం విషయంలో నేను పశ్చాత్తాపడ్డాను.
believed in Lord Jesus Christ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాను, and was saved. అట్లు నేను రక్షణ పొందాను. God gave me the assurance of salvation. ప్రభువు నాకు రక్షణ నిశ్చయిత ఇచ్చినాడు. Since then, the work of the Holy Spirit is going on in my life, making me more and more Christ-like. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని నాలో చేస్తూ ఉన్నాడు, క్రీస్తులాగా నన్ను మారుస్తూ ఉన్నాడు. In 1965, I came to know the Lord. 1965 సంవత్సరంలో ప్రభువుని నేను ఎరిగాను. In 1973, I joined a ministry and served the Lord among the students. 1973 సంవత్సరంలో విద్యార్థుల మధ్య పరిచర్యలో నేను చేరాను. I retired in 2013 after 40 years. 40 సంవత్సరాల తర్వాత 2013 సంవత్సరంలో నేను పదవీ విరమణ చేశాను. Though I am now retired from organization, but I am not retired from the ministry. మరి ఆ వ్యవస్థలో నుంచి నేను పదవీ విరమణ చేసినప్పటికీ ప్రభు యొక్క పరిచర్యలో నేను విరామం తీసుకోలేదు. God is still using me. ప్రభు ఇంకా కూడా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. The second thing which God does, for which we can worship Him and thank Him, is He washes us clean. He cleanses us from all unrighteousness. రెండవ విషయం, ప్రభుకి మనం ఎందుకు వందనాలు చెప్పాలి అంటే, ఆరాధించాలి అంటే, ఆయన ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి ఆయన మనల్ని కడుగుతాడు. We read in the book of Isaiah chapter 1 and verse 18. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ మాట చదువుతున్నాం. Come now and let us reason together, says the Lord. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. Though your sins are as scarlet, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, they will be as white as snow. అవి హిమము వలె తెల్లబడును. Though they are red like crimson, కెంపు వలె ఎర్రనివైనను, they will be like wool. అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అని చదువుతున్నాం. Isaiah 1:18. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. So when we come to Him in repentance and faith, కాబట్టి పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు He forgives us ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. and He cleanses us. ఆయన మనల్ని కడిగేవాడుగా ఉంటున్నాడు. He washes us clean. ఆయన మనల్ని పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. When a child comes home crying because he has bruised himself all over, మరి ఆ చిన్న బిడ్డ ఆ గాయములతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు he and his clothes have become dirty. ఆ అబ్బాయి బట్టలన్నీ కూడా మురికైపోయినాయి. So he comes to his mother weeping. మరి అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. The mother comforts him, మరి తల్లి ఆ బిడ్డను ఆదరిస్తుంది. then washes him clean, తర్వాత ఆ బిడ్డను శుభ్రపరుస్తుంది. then puts on him clean clothes. తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు, ఉతికినటువంటి వస్త్రాలు ధరింపజేస్తుంది. That is what God does for each and every one of us. మనలో అందరికీ కూడా ప్రభు అదే చేస్తాడు. He cleanses us ఆయన మనల్ని in the కడుగుతాడు. blood of Lord Jesus, యేసుక్రీస్తు రక్తములో మనల్ని పవిత్రపరుస్తాడు. covers us with the garment of His salvation and righteousness. రక్షణ లేకపోతే నీతి అను ఆ యొక్క వస్త్రంతో మనల్ని కప్పేవాడుగా ఉంటాడు. So number one, what God does is He forgives us our sins. మొట్టమొదటి ప్రభు చేసేది ఏంటంటే మన పాపములను క్షమిస్తాడు. Number two, He washes them clean. రెండోది ఏంటంటే ఆయన మనలను పవిత్రపరుస్తాడు. Number three, He throws them behind His back. మూడో Our విషయాన్ని sin, మనం He throws behind His గమనించినట్లయితే back. మన పాపమును ఆయన వీపు వెనక పడేసుకుంటాడు. He doesn't keep on looking at them. ఆ పాపాలని ఊరికనే చూస్తా ఉండడు. He throws them behind His back. When we have confessed, He has thrown them behind His back. మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన వాటిని తన వీపు వెనకాల వేసుకునేవాడుగా ఉంటున్నాడు. We read in the book of Isaiah chapter 38 and verse 17. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనంలో మనం దాన్ని చూస్తూ ఉన్నాం. It says there, "Lo, for my own welfare, I had great bitterness. It is you who has kept my soul from the pit of nothingness, for you have cast all my sins behind your back." మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను,
నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతు నుండి విడిపించితివి. నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి అంటూ ఉన్నాడు. Praise God, He does not keep on looking at our sins, faults and failures. దేవునికి స్తోత్రములు అనే ఆయన మన యొక్క తప్పిదల వైపు చూస్తూనే ఉండడు. He throws them behind His back అది తన వీపు వెనక పారవేసుకునేవాడుగా ఉంటున్నాడు. so that whichever way He turns, ఎందుకంటే ఆయన ఎటువైపు తిరిగినప్పటికీ our sins are always behind His back. మరి ఆయన పాపములు మన పాపములు ఆయన వీపు వెనకాల పడవేసుకునేవాడుగా ఉంటున్నాడు. If He is facing north, our sins are behind His back. మరి ఆయన ఒకవేళ ఉత్తరం వైపు తిరిగినప్పటికీ మన పాపములు ఆయన వెనకాలే ఉంటున్నాయి. If He is facing south, our sins are behind His back. ఒకవేళ ఆయన దక్షిణం వైపు తిరిగినా మన పాపములు ఆయన వీపు వెనకాలే ఉంటున్నాయి. If He is facing east, our sins are behind His back. ఒకవేళ తూర్పు వైపు ఆయన తిరిగినా మన పాపములు ఆయన వీపు వెనకనే ఉంటున్నాయి. If He is facing west, our sins are behind His back. ఒకవేళ ఆయన మరి ఆ పడమట వైపు తన వీపు తిప్పిన మరి మన పాపములు ఆయన వీపు వెనకనే ఉంటూ ఉన్నాయి. So whichever way He will turn, కాబట్టి our sins will not be before His eyes. ఆయన ఏ దిశలో తిరిగినా ఆయన వీపు వెనకాలే మన పాపాలు ఉంటూ ఉన్నాయి. Hallelujah. Praise God. Thank God. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. Fourth thing which God has done with our sins is this. మరి నాలుగవ విషయం మన పాపముల విషయంలో ప్రభు జరిగించినటువంటి సత్యం ఏంటి అని అంటే He has covered them. మన పాపములను ఆయన కప్పినాడు. These are many ways which the word of God describes for us what God does with our sins when we repent and believe on Lord Jesus Christ. పశ్చాత్తాపడి మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మరి ఏం జరుగుతుందా మన పాపములకు అనేది వేరు విధానంలో దేవుని యొక్క వాక్యము ఇస్తున్నటువంటి వివరణలు మనం చూస్తూ ఉన్నాం. Fourthly, so we are seeing He has covered our sins. మరి నాలుగవదిగా చూస్తే మన పాపములను ఆయన కప్పినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. Psalm 32 and verse 1. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. It says here, how blessed is he whose transgression is forgiven, whose sin is covered. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని మనం చదువుతూ ఉన్నాం. Transgression is breaking of God's laws. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరటమే అతిక్రమించడం అని అర్థం. Sin is falling short of God's glory. మరి పాపం అంటే ఏంటంటే దేవుని యొక్క మహిమకు పొందుకోలేకపోవడం. There is one more word. ఇంకొక మాట కూడా ఉంది, అతిక్రమము అని ఉంది. Iniquity is twistedness. Iniquity is twistedness. అంటే వంకరతనం అని అర్థం. Bible uses these three words to describe sin. What is sin? పాపం అంటే ఏంటో అనే దాన్ని బైబిల్ ఈ రకంగా వివరిస్తుంది ఈ మూడు పదాలతో. Sin is transgression, breaking of God's laws. మొట్టమొదటిది పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరటము. Sin is sin coming short of God's glory. రెండోది ఏంటంటే పాపం అంటే దేవుని యొక్క మహిమను చేరుకోలేకపోవటము. And sin is iniquity. మూడవదిగా చూసినట్లయితే మరి అతిక్రమము అంటే అది ఏంటంటే వంకరతనము. He covers all of them. వాటన్నిటిని కూడా ఆయన కప్పేవాడుగా ఉన్నాడని చూస్తున్నాం. He does not expose our sins to others. ఇతరులకు మన పాపములను ఆయన ప్రచారం చేయడు. He covers them. వాటిని కప్పేవాడుగా ఉంటున్నాడు. I heard a testimony of a God's servant. ఒక దైవ సేవకుని సాక్ష్యాన్ని నేను విన్నాను. I was just a student and he was telling me his testimony. ఆయన నా సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. Before he came to faith in Lord Jesus Christ, ఆయన ప్రభునందు విశ్వాసంలోకి రాకమునుపు he was a very evil person. చాలా దుష్టుడు ఆయన. He was an unclean person. అపవిత్రుడు ఆయన.
So he told me, Richard, my sins were so much smelling badly. ఆయన నాకు Dirty చెప్పాడు. smell. ఏం చెప్పాడంటే, అయ్యా నా పాపములు కంపు కొట్టే పాపాలయ్యా అని చెప్పాడు. So I have covered them అయితే నేను in a వాటిని barrel. మరి ఒక బ్యారల్లో వాటిని లేకపోతే ఒక డబ్బాలో దాన్ని కప్పేశాను అని చెప్తున్నాడు. In a drum, I have put all my those things. ఒక డబ్బాలో Put వాటిని a lid వేసి on them. దాని మీద మూత పెట్టాను అని చెప్పాడు. And we never opened the lid. మరి తర్వాత ఆ మూత తీయలేదు అని చెప్పాడు. Because every time we open, bad smell comes out. ఎందుకంటే ఆ మూత తీస్తే కంపు కొట్టుద్ది అని అంటున్నాడు ఆయన. That's what God does with our sins. కాబట్టి మన పాపములతో ఆయన దేవుడు చేయగలిగింది అదే. He covers it. ఆయన వాటిని కప్పేవాడుగా ఉంటున్నాడు. The Bible says, బైబిల్ ఏమంటుందంటే, love covers a multitude of sins. ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పును అని చెప్తూ ఉంది. If you come to know the shortcomings and failures of somebody, you go around telling everybody. మరి ఎవరైనా తప్పులు మనం తెలుసుకుంటే వెళ్ళి అందరికి ప్రచారం చేస్తాం. Do you know what so and so has done? పడన్ మీ బ్రదర్. We ask, do you know what so and so has done? మనం అడుగుతాం, ఆయన ఏం చేశాడో నీకు తెలుసా అని అంటాం. And they're all ears. They're very much want to hear what the other person has done. ఇట్లా ఎవరన్నా అడిగితే ఎవరికైతే అట్లా అడగబడిందో వాళ్ళు వినాలన్నటువంటి దాంతో ఆ చెవులు నిక్కబడుచుకొని ముందుకు వస్తారు. But if I'm exposing my brother's sin, I'm exposing his nakedness. మరి నా సహోదరుని యొక్క పాపాన్ని నేను ప్రచారం చేస్తూ ఉంటే ఆయన దిగంబరత్వాన్ని నేను ప్రచారం చేసినట్టే. You know, Noah was a righteous man. నోవహు నీతిమంతుడని మనకు తెలుసు. But after the flood, when he was saved, he got drunk. మరి ఆ యొక్క జలప్రళయం తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన తాగినట్టుగా మనం చూస్తున్నాం. I don't know whether knowingly or unknowingly, but he got drunk. మరి తెలుసో తెలియకో ద్రాక్ష రసాన్ని తాగినట్టుగా బైబిల్ చెప్తుంది. And then he uncovered himself. He lay naked in his room. ఆయన యొక్క గదిలో దిగంబరిగా పడుకొని ఉన్నాడు. His youngest son Ham saw his father naked. అప్పుడు తన యొక్క చిన్న కుమారుడు హాము ఏం చేశాడంటే తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూశాడు. Did he cover his father's nakedness? తన యొక్క తండ్రి యొక్క దిగంబరత్వాన్ని కప్పేశాడా? No. కప్పలేదు. He went out and told his two elder brothers, this is what father has done. మరి తన అన్నలిద్దరికీ కూడా చూడు నాన్న ఇట్ట దిగంబరిగా ఉన్నాడని వెళ్ళి దాన్ని ప్రచారం చేశాడు. Even so, whenever we come to know some secret about somebody, we go around telling everybody else. ఎవరి గురించైనా మనం ఏదన్నా ఒక విషయం తెలుసుకుంటే వెళ్ళి దాన్ని అంతా కూడా చాటిస్తాం. But God doesn't do that. దేవుడు అట్లా చేయడు. He covers our sins. ఆయన మన పాపములను కప్పేవాడుగా ఉంటున్నాడు. Fifthly, ఐదవదిగా he forgets what we have done. మనము చేసినటువంటి పాపం ఆయన మరిచిపోతాడు. Now he is not a forgetful person. అంటే ఆయనకు మతిమరుపు అని కాదు అర్థం. His memory is very sharp. ఆయన అన్ని విషయాలు ఆయనకి జ్ఞాపకమే. So deliberately he forgets. అయితే ఆయన కావాలని మర్చిపోతాడు మన పాపాన్ని. He does not bring our sins to his mind. కాబట్టి మన పాపములను ఆయన మనస్కరించడు, మనసుకు తెచ్చుకోడు. We read in Hebrews chapter 8 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మనం దాన్ని చదువుతూ ఉన్నాం. Hebrews 8:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. For I will be merciful to their iniquities, and I will remember their sins no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు సెలవిస్తున్నాడు. Here the third word, iniquity, comes. ఇక్కడ మనం చూసినట్టయితే దోషములు అనేటువంటి మాట మరలా మనం చూస్తున్నాం. Twisted nature and twisted action. అంటే వంకరి స్వభావము, వంకరి పనులు. And God says here, I will be merciful to their iniquities. ఆయన అంటున్నాడు వారి దోషముల విషయమై నేను దయ కలిగి ఉంటాను అంటున్నాడు. And he says, and I will remember their sins no more.
వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిస్తున్నాడు. He deliberately forgets. కాబట్టి ఆయన ఇష్టపూర్తిగానే మర్చిపోతున్నాడు. He does not bring our sins to his mind. మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం చదువుతున్నాం. In a church, there was a lady. ఒక సంఘములో ఒక స్త్రీ ఉంది. Every Sunday, when the church was over, she went to the pastor. మరి ప్రతి ఆదివారం కూడా అక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్తుంది. She said, Pastor, God told me to tell you this. మరి ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు ఈ మాట నీకు చెప్పమన్నాడు అని చెప్తుంది. It went on and on Sunday after Sunday. అది ప్రతి ఆదివారం అటనే జరుగుతూ ఉండేది చాలా కాలం. So the pastor was fed up. అది పాస్టర్కి విసుగొచ్చింది. So he thought how to silence this lady. ఆవిడ్ని నేను ఎట్లా ఆమె నోరు మూపించాలా అని అనుకున్నాడు ఆ పాస్టర్ గారు. So he told her one Sunday, ఒక ఆదివారం ఆమెతో చెప్పాడు, Auntie ji, please ask God what was the sin I did when I was studying in the seminary. సెమినరీలో నేను చదువుకుంటున్నప్పుడు నేను ఏ తప్పు చేశానో అది దేవుణ్ణి అడగండి ఆంటీ అని ఆయన చెప్పాడు. He thought now she will have nothing to say. ఆయన అనుకున్నాడు ఇంకేం మాట్లాడదులే అనుకున్నాడు. So the coming Sunday she came back to the church. మరి మళ్ళా ఆదివారం ఆమె వచ్చింది చర్చికి. So pastor asked her, పాస్టర్ ఆమెను అడిగాడు, Auntie ji, what did God say? దేవుడు నీతో ఏమన్నాడు ఆంటీ గారు అని అన్నాడు. What was the sin I committed when I was in the Bible seminary? బైబిల్ సెమినరీలో నేను పాస్టర్ కోర్స్ చదువుకునేటప్పుడు నేను ఏం పాపం చేశానో మీరు దేవుడిని అడిగారు కదా, ఏం చెప్పాడు దేవుడు మీకు అని అన్నాడు. That lady said, ఆ యొక్క స్త్రీ అనింది, he said he doesn't remember. ఆయన అన్నాడు నాకు జ్ఞాపకం లేదు అని అన్నాడు. God does not remember what was the sin you have committed in the seminary. ఎందుకంటే ఆ యొక్క సెమినరీలో చేసినటువంటి పాపాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకోడు. God does not remember. దేవుడు జ్ఞాపకం పెట్టుకోడు. He does not want to remember. మరి ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలని కూడా అనుకోడు. It's we who remember. మనమే గుర్తు పెట్టుకుంటాం. Once two friends met together after several years. ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. One of them was a bachelor. వాళ్ళల్లో ఒక అతను పెళ్లి కానటువంటి వ్యక్తి, The other one was married. ఇంకొక వ్యక్తి పెళ్లి అయినటువంటి వ్యక్తి. Since they met after so many years, they talked for such a long time. వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కదా, చాలాసేపు మాట్లాడుకున్నారు. It became very late in the night. అది రాత్రి బాగా ఆలస్యం అయిపోయింది. Finally, they left for their homes. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. The next day, they met again. మరుసటి రోజు మళ్ళా వాళ్ళు కలుసుకున్నారు. So the next day, the bachelor friend asked his married friend, మరి ఆ మరుసటి రోజు ఈ పెళ్లి కానటువంటి వ్యక్తి పెళ్లి అయినటువంటి వ్యక్తిని అడిగాడు, how did your wife welcome you last night? మరి రాత్రి ఎట్లా నీ భార్య నిన్ను ఆహ్వానించింది అని అడిగాడు. He said, oh, she became historical. How should I translate it? Can you use a different word? She brought out past history. ఆమె ఆ పాత చరిత్ర అంతా కూడా తవ్వి మాట్లాడుతూ ఉండింది నా భార్య అని అన్నాడు. The friend said, you mean she became hysterical? ఆయన అన్నాడు, ఆమె హిస్టీరికల్ అయ్యిందా అని అడిగాడు. No, she became historical, he said. అప్పుడు ఆయన అన్నాడు, హిస్టీరికల్ కాలేదు, హిస్టారికల్ అయ్యింది అని అన్నాడు. She brought out all my sins and faults and failures. 10 years back you said this, 15 years back you said you did that. Everything she remembered. ఆయన చెప్పాడు, నువ్వు 10 ఏళ్ల క్రితం ఇట్లా చెప్పావు, చేసావు, 15 ఏళ్ల క్రితం ఇది చేసావు అని పాత సంగతి మళ్ళీ తవ్వింది అని అన్నాడు. Very often we remember people's sins, even if they have committed years ago. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తప్పులు చేసినా వాటినే మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. And we remind each other, this is what you have done, remember.
నువ్వు ఇది చేసావు కదా అని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. Even Satan reminds us, this is what you did. Remember. సైతాను కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు, ఇది చేసావు కదా, ఇది చేసావు కదా అని. But God does not remember. దేవుడు జ్ఞాపకం పెట్టుకోడు అని మనం చూస్తూ ఉన్నాం. He says, I will be merciful to them. ఆయన అంటున్నాడు, నేను వారి పట్ల కనికరం కలిగినటువంటి వాడుగా ఉంటాను అని అంటున్నాడు. And I will forgive their iniquity. వారి యొక్క పాపమును నేను క్షమిస్తాను అంటున్నాడు. Sixthly, ఆరవదిగా మనం చూసినట్లయితే He wipes our sins out like a thick cloud. ఆయన ఏం చేస్తాడంటే, చూడండి వాక్యంలో మనం చదువుతుంటున్నాం, ఒక మేఘాన్ని తుడిచివేసినట్టుగా తుడిచివేస్తాడు అని చదువుతూ ఉంటున్నాం. We read in Isaiah chapter 43 and verse 25. చూడండి యెషయా గ్రంథం 43:25లో చదువుతూ ఉన్నాం. I have wiped, I am the one who wipes out your transgressions for my own sake, and I will not remember your sins. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. Doesn't it put us at ease? Doesn't it comfort us? Isn't it very assuring to us? ఆ మాటల్లో మనకి ఎంతో ఊరటను కలుగు చేయట్లేదా, ఎంతో గొప్ప నిశ్చయితను మనకి ఇవ్వట్లేదా? That even though people may remember whatever we did during our college days or whatever, 15 years back, 20 years back, but God does not remember. He doesn't want to remember. ప్రజలు జ్ఞాపకం పెట్టుకున్న 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మనం ఏం చేశామో ప్రభువు వాటిని జ్ఞాపకం పెట్టుకోడు అన్నట్టు విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. And He does not remind us also. ఆయన మనకి జ్ఞాపకం కూడా చేయడు. But Satan reminds us. అయితే సైతానుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. And our friends remind us. మన స్నేహితులు మనకు జ్ఞాపకం చేస్తారు. And we ourselves remind ourselves. మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుంటాం, నేను అటు చేశాను కదా, ఇటు చేశాను కదా అని బాధపడుతున్నాం. God does not remind us. అయితే దేవుడు అట్లు జ్ఞాపకం చేసుకొనుడు అని మనం చదువుతా ఉన్నాం. He wipes them out like a thick cloud. కాబట్టి మంచు విడిచిపోనట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని చదువుతున్నాం. Isaiah 44 and verse 22. యెషయా గ్రంథం 44:22 దాన్ని చదువుతున్నాం. I have wiped out your transgressions like a thick cloud and your sins like a heavy mist. Return to me, for I have redeemed you. మంచు విడిచిపోనట్లుగా నేను నీ అతిక్రమమును, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. In our school days, we used slates to write. మరి ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు మనం పలకల మీద రాసుకునే వాళ్ళం. At the end of the day, when we cleaned the slate and it was ready to be used again. మనము ఆ రోజు అయిపోయిన తర్వాత సాయంకాలం పడుకునే ముందు ఆ రాసిందంతా కూడా పలకలో తుడిచివేసేవాళ్ళం, ఎందుకంటే మరుసటి రోజు దాన్ని మళ్ళా వాడుకునే దాని కొరకై. That is how God removes every sin from us. He wipes them out. అట్లు మన పాపములను తుడిచివేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. Seventh and final. మరి ఏడవదిగా చివరిగా మనం చూసినట్లయితే He casts our sins into the sea. ఆయన మన పాపమును సముద్రములో పడవేసేవాడుగా ఉంటున్నాడు. We read in Micah chapter 7 verse 19. మనము ఈ విషయాన్ని ఎక్కడ చూస్తున్నాం? మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనములో దీన్ని చదువుతూ ఉన్నాం. Micah 7:19. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనము. It says that He will again have compassion on us. He will tread our iniquities underfoot. Yes, you will cast all their sins into the depths of the sea. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు అని మనం చదువుతున్నాం. When God throws our sins in the sea, it goes down. It is not sinking. మన పాపములు సముద్రంలో పడవేసినప్పుడు అవి మునిగిపోతాయా, అడుగు భాగంలో వెళ్ళిపోతాయి. And somebody said like this, after throwing our sins in the sea, He has put a signboard outside. ఒక ఆయన ఇట్లా చెప్పాడు, ఏంటంటే మన పాపములు సముద్రంలో పడేసినాక అక్కడ ఒక నోటీస్ బోర్డు లాంటిది ఆయన పెడతాడంట. అక్కడ No fishing allowed. ఏమనంటే ఇక్కడ చేపలు పట్టేదానికి వీలు లేదు అని. Don't take out from the bottom of the sea your sins.
Let them be there, hidden. సముద్రంలో పడిపోయినటువంటి ఆ పాపాలను మళ్ళా బయటికి చేపలు పట్టినట్టుగా పట్టొద్దు, అవి అయిపోయినాయి దాని సంగతి, అవి ముగింపు పలికాము అని ప్రభు చెప్తాడంట. So today we have seen 7 things which God does for us in His grace and mercy when we repent and believe on Lord Jesus Christ. మన పాపం లిస్టులో మనం పశ్చాత్తాపడి ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పాపం విషయంలో ఆయన ఏం చేస్తాడా అనేటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం. Number 1, He forgives us our sins. మొట్టమొదటిది మన పాపములను క్షమిస్తాడు. Number 2, He washes us clean. రెండవది మన పాపములను కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. Number 3, He throws our sins behind His back. మూడవది మన పాపము తన వీపు వెనకాల వేసుకుంటాడు. Number 4, He covers them with a lid. నాలుగవదిగా చూస్తే వాటిని ఒక మూత పెట్టి దాచిపెడతాడు. Number 5, He forgives our sins. ఐదవది ఏంటంటే Forgets our sins. జ్ఞాపకం చేసుకొనడు. Number 6, He wipes our sins clean. ఆరవదిగా చూస్తే మన పాపము తుడిచి వేస్తాడు. And 7th, He casts our sins into the sea. ఏడవదిగా మనం చూసినట్లయితే మన పాపమును సముద్ర గాధములో ఆయన పడవేస్తాడు. So we can worship God and thank God for He has done wonderful things for us which we could not do for ourselves. మన కొరకే మనం ఏదైతే చేసుకోలేమో అది మన ప్రభువు మన పక్షంగా ఆయన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. And nobody can do for us. ఎవరు కూడా ఇది మనకు చేయలేరు. So with a grateful heart, let us thank Him. అందుకనే కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో మనం ఆయన్ని స్తుతిద్దాం. Let's worship Him for His goodness, grace and mercy in our lives. మన జీవితాల్లో ఆయన కనికరము, ఆయన కృప, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాం. Let's not deliberately live in sin. మరి మనము కావలసనే పాపంలో ఇక జీవించొద్దు. Let us tell His salvation abroad to our family members, loved ones, friends and so on. ఆయన రక్షణను మన కుటుంబ సభ్యులకు, మన ప్రియులకు అందరికీ కూడా మనం చెప్దాం. Share with them what God has done for us in Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిలో దేవుడు మన జీవితాల్లో చేసిన విషయాలు వారితో పంచుకుందాం. May our worship be pleasing and acceptable to Him. మన యొక్క ఆరాధన ఆయనకు అంగీకారంగాను ఆయనకి ఇష్టంగాను ఉండును గాక. Amen. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యపు వెలుగులో మనము ఎక్కడైతే మన గృహాల్లో సమావేశమైనామో అక్కడ ఉండి మనం ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord.